ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నేషనల్ సెక్యూరిటీ సర్వీసెస్ యూజీసీ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్, చాలా రోజులు అయిపోయింది మీతో వీడియోస్ చేసి. ఎన్నో వార్తలు వస్తున్నాయి అమెరికా నుంచి, చేంజెస్ అని, బ్యాన్ చేశారని చెప్పేసి. మరి మీరు అమెరికాలో అక్కడ స్టడీస్ చేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి, పేరెంట్స్కి కాదు పిల్లలకి కూడా. మరి కొత్తగా ఇప్పుడు ట్రంప్ ఓపీటీ స్టెమ్ ఓపీటీని తీసేస్తానని చాలా వార్తలు అయితే రావడం జరుగుతుంది. మరి ఇది కనుక అమలు అవుతే మన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఒక్కసారి దాని గురించి మాట్లాడు. తప్పకుండా అండి. నవీన గారు, మనము అమెరికాలో చదువుకుంటున్న మన తెలుగు విద్యార్థులు కానీ ఇండియన్ స్టూడెంట్స్ గురించి కానీ చాలా వర్క్ చేయాల్సిన అవసరం ఉన్నది. చాలా అపోహలు, డౌట్స్, సందేహాలు, అసలు స్టెమ్ అంటే ఏంటి, ఓపీటీ అంటే ఏంటి, ఎన్ని నెలలు స్టెమ్ ఓపీటీ ఉంటుంది, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగు అండ్ క్లాస్ రూమ్లో జరిగే థియరీ క్లాసెస్, కంపల్సరీ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. వాటి గురించి, తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి చాలా మేజర్ చేంజెస్ తీసుకొచ్చాడు ఆయన. ముఖ్యంగా ఆయన చేంజెస్ ఎట్లా ఉన్నాయంటే అన్సర్టనిటీ, ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, ఎటువంటి పాలసీ తీసుకొస్తారో తెలియదు, తీసుకొచ్చిన పాలసీ ఉంటుందా ఉండదా, ఎన్నాళ్ళు ఉంటుంది అనే దాని మీద ఆయన తీసుకొచ్చిన ప్రతి నిర్ణయాన్ని వేరే దేశాలు వ్యతిరేకించడం పక్కన పెడితే సొంత దేశంలో ఉన్న సొంత పార్టీ రిపబ్లికన్స్తో పాటు డెమోక్రాట్స్ కూడా విభేదించిన సందర్భాలు, కోర్టులో కూడా, అంటే అమెరికన్ కోర్ట్స్లో కూడా ఈయన యొక్క తీసుకున్న నిర్ణయాల మీద కన్సెంట్ లేకపోవటం, అంటే వాళ్ళు కూడా అంగీకారం లేకపోవడం జరుగుతుంది. ముఖ్యంగా $1,00,000 ఒక స్టూడెంట్ కట్టగలడా, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్కి అసలు కట్టగలడా ఓపీటీకి అనేది ఒకటి. 2, 12 నెలల పాటు ఒక పీజీ చేసిన విద్యార్థిని కానీ అక్కడ ఆ 12 నెలల పాటు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వస్తే ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లో భాగంగా ఉద్యోగానికి కూడా రెడీ అవుతారు. మంచిది యాక్చువల్గా అది. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని 12 నెలలు చేయటము, అంతకుముందు జార్జ్ బుష్ జూనియర్ టైంలో కొంత ఎక్కువ ఉండేది, అంటే 2 ఏళ్ల వరకు ఉండేది ఓపీటీ. ఒక్కోసారి అది 2.5 years వరకు కూడా ఉండేది, 3 years వరకు కూడా ఉండేది. కానీ ట్రంప్ వచ్చి 12 నెలలు చేశాడు. 12 నెలలు చేయడంతో పాటు ఒక $1,00,000 కట్టాలంటున్నాడు. అంటే స్టూడెంట్ కట్టాలా $1,00,000 ఓపీటీ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయడానికి, లేదా హైర్ చేసే కంపెనీ కట్టాలా, అంటే ఎంప్లాయర్ కట్టాలా, లేదా స్పాన్సరింగ్ చేసే ఎవరన్నా ఇండివిజువల్స్ కట్టాలా, ఈ యొక్క కొన్ని డౌట్స్. వీటి మీద క్లారిటీ తీసుకున్నప్పుడు ఇంకా దాని మీద తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఫైనల్ డెసిషన్ ఇంకా రాలా. అదొకటి నెంబర్ 1 క్లారిటీ. నెంబర్ 2 ఏంటంటే, కొన్ని రీసెర్చ్ల ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఏం చెప్తుందంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫారెన్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చి అమెరికాలో చదువుకోవటం మూలాన లోకల్స్కి ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి, అంటే ఇండియా నుంచి వెళ్ళి అమెరికాలో చదువుకునే వాళ్ళకి, వేరే దేశాల నుంచి వెళ్ళి అమెరికాలో చదువుకునే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఆ డ్యూరేషను 12 నెలలు మించకుండా తగ్గించాలి. $1,00,000 కడతం ద్వారా చాలామందిని అమెరికాలో స్థిరపడే విధంగా కాకుండా, అదొక అంటే చాలా తక్కువ మంది కట్టగలరు కాబట్టి ఎక్కువ సంఖ్యను నివారించవచ్చు అనేది ట్రంప్ ఉద్దేశం. $1,00,000 ఫీజు అందరు కట్టలేరుగా ఓపీటీకి, కాబట్టి తద్వారా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంఖ్య తగ్గిపోద్ది అమెరికాలో, తద్వారా లోకల్ అమెరికన్స్కి ఆపర్చునిటీస్ పెరుగుతాయి అనేది వాళ్ళ లాజిక్. ఆ లాజిక్ని వాళ్ళు ఏమంటున్నారు, మేము రీసెర్చ్ చేసాము, మా లాజిక్కే కరెక్టు, మేము $1,00,000 ఎందుకు పెట్టామంటే లోకల్స్కి మేము జాబులు ఇవ్వడానికి అని చెప్తున్నారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. కానీ అసలు రీసెర్చ్ చూస్తే అమెరికన్ రీసెర్చ్ ఫౌండేషన్, అమెరికన్ పాలసీ రీసెర్చ్ ఫౌండేషన్ ఒక సంస్థ అక్కడ రీసెర్చ్ చేసింది. $3.5 బిలియన్ వరకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వేరే దేశాల నుంచి అమెరికాలోకి వెళ్ళి చదువు అయిపోయిన తర్వాత, ఈ ఓపీటీ అయిపోయిన తర్వాత జాబ్ సంపాదించి ఆంటర్ప్రినర్గా ఎదిగి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎదిగి అమెరికన్ ఎకానమీకి కొన్ని $1 బిలియన్, $1,000 బిలియన్ కాంట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళల్లో
ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారని తెలియదు. ఎస్ సో ట్రంప్ చెబుతున్న దానికి వ్యతిరేకంగా గ్రౌండ్ రియాలిటీస్ ఉన్నాయి. ఆపోజిట్ అంతా. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రావటం మూలాన లోకల్స్కి జాబులు పోతున్నవి అనే ట్రంప్ వాదన శుద్ధ తప్పు, పచ్చి అబద్ధం, దాంట్లో ఎటువంటి నిజము లేదు అని రీసెర్చ్ చేయటం ద్వారా తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ దానికి వ్యతిరేకంగా ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పెట్టిన స్టార్టప్ కంపెనీస్ ద్వారా $1 బిలియన్ ఆదాయం పెరిగింది అమెరికాలో. అదండి. సో ఓపీటీకి 12 నెలలు అనే ఒక కండిషను, ఓపీటీ చేయాలి అంటే $1,00,000 మీరు కట్టాలి అనే ఇంకో కండిషను. ఈ 2 కండిషన్స్ అనాలిసిస్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే 12 నెలలు అనేది కరెక్టే, $1,00,000 ఎప్పటి నుంచి ఇంపోజ్ చేస్తున్నారు అనే దాని మీద కానీ, ఎవరు కట్టాలి అనే దాని మీద కానీ ఇంకా ఫైనల్ డెసిషన్కి రాలేదు. ఇది స్టేటస్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నవీన్ గారు.